नमः श्री विष्णुरूपाय नमः शिवाय गुरवे नमः। ओम नमः शंकराय। नमस्ते शारदा देवी काश्मीरपुरवासिनी त्वामहं प्रार्थये नित्यं विद्यादानं च देहि मे। श्रीकृष्ण शरणमम श्रीकृष्ण शरणमम श्रीकृष्ण शरणमम। महादेव महादेव महादेव। ఇష్టాగోష్ఠిగా సాగుతున్నటువంటి ప్రవచన ప్రవాహ త్రిపదగామినిలో 178వ రోజు ప్రవచనం కళహస్తీశ్వర మహాత్మ్యము. ఆ కళహస్తీశ్వర మహాత్మ్యంలో ఆయనకి బ్రహ్మాండంగా తన కొమ్ములతో చెట్లని పెకలించగలిగినటువంటి మంచి కొవ్వి ఉన్నటువంటి అడవి పందుల్ని చంపి వాటిని రేల్చి వాటి రెండు దప్పల్లోనూ పట్టుకుని ఆ విల్లంబులు ఒకవైపు తగిలించుకుని విల్లుని అమ్ముల్ని ఇలా పెట్టుకుని ఇంకో చేత్తో రెండు చేతులతో ఆ దొప్పలు నిండా ఆ అడవి పంది మాంసాన్ని పట్టుకుని ఆ సువర్ణముఖరి నదికెళ్ళి నోటి నిండా నీళ్లు తాగి ఆ నీళ్లతో ఈయన దగ్గరికి వచ్చాడు. వచ్చి ఆయన మీద ఆ నీళ్లు మనము ఉమ్మేశాడంటే అది మన సంస్కారం. అది ఉమ్మేయలేదు, ఆయనకి స్నానం చేయించాడు. అలా వేశాడు. అయ్యా స్నానం అయిపోయింది కదా, స్నానం చేయలేదు. చూడండి, ఆ వాళ్ళు కూడా స్నానం అయిన తర్వాత తింటున్నారు. నేను బాగుందా శివుడేమి మాట్లాడలేదు, అలాగే ఉన్నాడు. ఇప్పుడు ఆయన మాట్లాడు. మహాదేవుడి సంకల్పము శ్రీరామానుగ్రహం. రేపటితో మనకి అరణ్య పర్వం పూర్తయి శ్రీరామ హనుమత్ సమావేశం కూడా జరగవచ్చు. ఎందుకంటే కిష్కింధకాండ మనముగా కాశీలో అక్కడ ఉన్న పరిస్థితిని బట్టి వస్తుంది కాబట్టి ఆ కాశీలో మనకి ఇప్పుడు వస్తే కిష్కింధ సుందరాకాండల్ని కూడా పూర్తి చేయాలి. అంటే ఈడు వస్తుంది కానీ అక్కడ మనకి నెట్ ఫెసిలిటీ ఉండాలి కాబట్టి వీ కెనాట్ గివ్ గ్యారంటీ. ఖచ్చితంగా రేపు ఉంటుంది. మళ్ళీ ఉంటుందా ఉండదా అనేటువంటిది మీకు 7వ తారీఖు నేను ఈ మెసేజ్ల ద్వారా తెలియజేస్తాను. ఉంటే మాత్రం ఓన్లీ రామచరిత్ మానస్ మాత్రమే ఉంటుంది. అది చూద్దాం, పరిస్థితిని బట్టి చూద్దాం. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. చెప్పు. కందపని ఆయన అంటున్నాడు, ఏమైనా తెలియలేదే. ఓహో ఇవి కాలవో అంటే ఇప్పుడు సరి ఉడికి ఉడకలదు, క్రొవ్వవో అంటే బాగా మాంసం పట్టినవి లేవు. మాంసం పట్టు ఉండాలి కదండి, అంటే కొవ్వు ఉండాలి. కొవ్వు లేకపోతే ఒట్టి ఆ బోన్లు ఏం అంటే దానికి కండ పట్టి ఉండాలి. ఇంకా చెప్పాలంటే అంటే ఇవి కండ పట్టి లేవు, మాడం కాలేను అంటే బాగా మాడిపోయిందేమో, అంటే కాలు కావడం ఎక్కువైంది. మాడు వాసన వచ్చిందంటారు సార్. మాడం కాలేను బాగా ఎక్కువగా కాలిందో. చవి కావు అంటే రుచిగా లేవు, కమ్మ కావు. ఈ చవి కమ్మగా ఉండడం అంటే మంచి వాసనకు తింటుంటేనే అండి పదార్థం ముందర మంచి వాసన ఇవ్వాలి, అంటే మంచి సువాసన మంచి. ఇప్పుడు కొంతమంది ఆ పోపు వేస్తారండి, అసలు ఆ పోపుకే మనకి సొంత కడుపు నిండిపోతుంది. మరి కడుపులో ఉన్నదంతా బయటకు వచ్చేంత తగ్గేటట్టు అంత పోపు కాదు, గ్రామ పోపు కాదు. పోపు మంచి వాసన వస్తుంది. ఎప్పుడైనా మీరు ఇంగు వేసి చేయండి, మంచి వాసన వస్తుంది.
కాబట్టి కమ్మగా లేవు, మంచి వాసన రావట్లేదు, రుచిగా లేవు, నీకు చాలవు. వరే ఇప్పుడు నేను ఎంతున్నాను చూసా, నువ్వు ఈ 2 దోపల ఏమిటో నాకు సరిపోయేది. నువ్వు నన్ను చూశారు కదా, నాకు అన్నం పెట్టారు, ఎంత 3 చెంచాలు అన్నం పెట్టారు అనుకో, అది తినడం ఎందుకు, వదిలేరా అంటున్నా. కాబట్టి నాకు ఇది సరిపోదురా, ఇది సరిపోవనుకుంటున్నావా? సరిపోయిన దానికంటే తినకంటే అసలు తినకుండా ఉండటం బెటర్ కదా. అది అలబడవు అంటే ఇది ఎప్పుడు నేను తినలేదురా అంటే, ఇప్పుడు మనకి అలవాటు పడని మనం తినలేం కదా. కొన్ని ప్రాంతాల్లో కొన్ని వాళ్ళు తింటూ ఉంటారు, మనకు అది అలవాటు కాదు. ఇప్పుడు ఉదాహరణకి మీరు కేరళ వెళ్ళండి, వాళ్ళు కొబ్బరి నూనెతో వేసినవి తింటూ ఉంటారు, మనకు అది అలవాటు లేదు కదా. కాబట్టి ముందర మీకు ఎక్కదు. ఇక్కడ మనం ఒక విధమైనటువంటి తినడానికి అలవాటు పడిపోయాం. మరి మీరు చేశారులే కానీ కొంతమంది అరటిపండు పచ్చడి చేస్తారు, మనకి ఎక్కదు, ఎందుకంటే మనం ఎప్పుడు చేయలేదు కాబట్టి. కాబట్టి మనకి అలవాటు పడంది మనం ఎక్కదు కదా. కాబట్టి ఇది నాకు అలవాటు లేదురా, ఎప్పుడు 50 మాంసం నేను తినలేదు అని అనుకుంటున్నావా? తినవేల కర్రకుట్లు. కర్రకుట్లు అంటే మీకు ఇంత పూర్వం చెప్పాను. ఈ కాల్చిన దాన్ని ఏం చేస్తానంటే ఒక ఇనుప కడ్డీకి గుచ్చుతా. మీకు అది స్టార్ట్అప్, మనం ఎక్కడికన్నా వెళ్తే ఈ పన్నీరు, బ్రెడ్ ముక్కలు, ఇలా ఒక పదునైనటువంటి ఒక దీనికి, ఇది ఒక పుల్లకి గుచ్చిస్తారు మనకి, ఆ పుల్ల గుచ్చాడు, ఆ పుల్ల బారే. అలాగే వీళ్ళు ఏం చేశారంటే మాంసాన్ని ఇలా గుచ్చాడు, దాన్ని కర్రకుట్లు అంటే. తినవేల కర్రకుట్లు. ఇవి కాలలేదనుకుంటున్నావా? అంటే కండపట్టలేదు అనుకుంటున్నావా? ఎక్కువగా కాలినాయి అనుకుంటున్నావా? రుచిగా లేవనుకుంటున్నావా? లేకపోతే నీకు ఇది తినడం అలవాటు లేదా? లేదా ఇది మంచి వాసన ఇవ్వట్లేదా? నీకు లేదా నీకు ఇవి సరిపోదా? 7 అడిగాడు ప్రశ్నలు, నీకు ఇవి సరిపోవా? మరి ఎందుకు తినట్లేదు నాయన నువ్వు కర్రకుట్లు? పార్వతీశ్వర చెప్పుమా. ఓ పార్వతీ రమణ, ఓ పార్వతీనాథ చెప్పుమా, క్వశ్చన్ చెప్పు, ఎందుకని నువ్వు తినట్లేదు అని అడిగాడు. కందపద్యం ఆకలి కాదు. చూడండి, మనకి ఇప్పుడు ఎంత రుచికరమైన భోజనం పెట్టినా నీకు ఆకలి లేదనుకో, తినగలవా? ఆకలి కాదు. 2 భక్తిని తేకువగలవాడక. ఇప్పుడు ఒక్కోసారి నీకు ఆకలి వస్తుంది, కానీ వాళ్ళు అది నీకు భక్తిగా ఇవ్వలేదు. వాళ్ళు ఏదో పడేశారు, అప్పుడు నువ్వు తింటావా చెప్పండి? అంటే నీకు మర్యాదగా పెట్టలేదు, తింటావా? నన్ను అడిగితే నువ్వు ఆకలితో చచ్చిపో. మర్యాదగా నీకు పెట్టకపోతే, మర్యాదగా నీకు ఇవ్వకపోతే, అది లేకపోతే నీకు మరణం అయినా సంభవించడానికి నువ్వు ఒప్పుకోవాలి, కానీ నువ్వు అది తీసుకోవడానికి ఒప్పుకోకూడదని నేను నమ్ముతాను. మీరు నమ్ముతారో లేదో నాకు. ఎందుకండి మరణం 2 సార్లు రాదు కదా ఎవరికైనా. ఎన్నిసార్లు వస్తుంది మరణం? ఎవరికైనా ఒకటేసారి. ఇలా రోజు చచ్చిపోవడం. కాబట్టి వాళ్ళు ఎంతైనా చేయని. నిన్న శ్రీరామచంద్రుడు కూడా అదే చెప్పాడు, భక్తిగా. మనకి భగవద్గీతలో కూడా ఆయన చెప్పాడు, పత్రం పుష్పం ఫలంతో యోమే పరిచయం యోమే భక్త్యాపరిచయం. నువ్వు భక్తితో భక్తి కలగకుండా నువ్వు గుళ్ళు గోపురాలు కడితే సరిపోదు ఆయన. భక్తిగా నువ్వు ఇచ్చేసి అది సంగతి అన్నారా. ఇప్పుడు మీరు అనుకోవచ్చు, మీరు వెంకటేశ్వర మహాత్యం చదవండి, ఇన్ని కోట్ల రూపాయలు వస్తున్నాయండి, ఇంకా ఆయన అప్పు తీరలేదు అంటే ఆయన తీసుకోలేదు. ఆయన సిఏపి అవతల బాగుంటాడు.
ఆయన ఏ కానుకలు తీసుకుంటాడంటే ఏ కోరిక లేకుండా అక్కడ వరకు వెళ్ళాము, అక్కడ వరకు ఇచ్చేద్దాం అని చెప్పేసి నువ్వు ఎంత వేసినా సరే 10 పైసలు వేసావు ఆ 10 పైసలనే ఆయన కుబేరుడికి అప్పుగా తెచ్చుకుంటాడు, ఏ కోరిక లేకుండా. నేను చెప్పకుండా వెంకటేశ్వర మహత్యం పుస్తకం చదువుకోండి. నువ్వు కోరికతో వేసింది వేసామనుకోండి, అది ఆయన తీసుకుని ఏం చేస్తాడంటే ఆ గుడి మెయింటెనెన్స్ ఖర్చులకు వాడుకుంటాడు. అక్కడ ఉన్నాయి మెయిన్ వాళ్ళ దేవాలయం వాళ్ళకి ఇవ్వాలి కదా, అవి తీసుకో. నువ్వు అన్యాయంగా సంపాదించినవి ఉన్నాయిగో అవి ఏం చేస్తాడంటే ఎవరో వేసేస్తారు కదా, దాన్ని ఎదటి వాళ్ళు తీసుకుని వాళ్ళు నాశనం అయితే చేస్తారు. అది తీసుకో. కాబట్టి మనం అనుకున్నాం ఆయన మనం సమర్పించామని, ఆయన దానికి కాలుతో అవతల నెట్టేస్తాయి, కాలుతో చేత్తో కూడా. భక్తిగా వాళ్ళు ఇచ్చారు, ఏదైనా సరే తీసుకో, ఏదైనా నా లెక్క ప్రకారం. నేనైతే కులము మతము జాతి వాళ్ళు ఏది ఇచ్చినా నేను తీసుకోమని నన్ను చెప్పాడు ఆయన శ్రీరామచంద్రుడు. శబరిస్తే తీసుకున్నాడు. వాడు బ్రాహ్మడైనా సరే వాడు ఏదో తీసుకోండి అని ఇచ్చాడు అనుకోండి, నేను అది ఇచ్చేసి నేను మా పార్వతికి ఇచ్చేస్తాను, మీరు కావాలంటే చూసుకోండి. ఇప్పుడు అది బాగా ఇచ్చారు, నేను వెంటనే తీసుకుంటాను. అది వాళ్ళు ఎవరు ఇచ్చినా సరే, బట్టలైనా సరే వాడు బాగుంది ఉన్నా సరే నేను వెంటనే కట్టేస్తాను. కాబట్టి నీకు భక్తిగా నేను తీసుకురాలేదా? నీకు ఎంత భక్తిగా ఇస్తే నువ్వు తీసుకుంటావు అంత భక్తిగా నేను తీసుకురాలేదా? తినవేళ కృపన్ సాకత గదే, కృపన్ సాకత అంటే నన్ను అనుగ్రహించవే, కృపన్ దయచేసి అనుగ్రహించవే, సాకత గదే నన్నిప్పుడు అర్రాకలు పెట్ట. ఏం మాట అండి ఇది నిజంగా, అర్రాకులు పెట్టుట. అర్రాకులు పెట్టడం అంటే బాధించటం, ఏడిపించడం. ఒరే నువ్వు అర్రాకు పెట్టకరా, ఒకప్పుడు అనేవాడు. మనకి తెలుగు భాష చచ్చిపోయి ప్రాంతం వాడు ఓహో అర్రాకు పెడతా అంటే ఓహో నస పెట్టడం, ఏడిపించడం. ఒక పాలంటే మీకు నక్షత్రకుడు లాగా ఇప్పుడు పిన్నాడు వాడు తినడు, ఏడుస్తాడు. ఒరే నీకేమిటి రాకలేదు, మరి తినరా నిందాం. అది అర్రాకులు పెట్టక అంటే నన్ను బాధ పెట్టకుండా ఫలాసనాసక్తి ఉందవయ్య అంటే నేను తీసుకొచ్చినటువంటి ఫలమును ఆశన తినే ఆసక్తులు తినవయ్యా, నన్ను బాధ పెట్టక. నీకు ఆకలిగా లేదా చెప్పు, సరే పోనీ నీకు భక్తి లేదా చెప్పు, నన్ను బాధ పెట్టకు నాయన శివ మహాదేవ. కన్నబంతి అది నెపమొకటి గలదే నాపై, ఉపవాసము తోడబడలి ఉండగా నీకే అపరాధం. ఏమయ్యా 2 ఉన్నాయి. ఒరే నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి నువ్వు తీసుకొచ్చింది నేను తిను చెప్పు, నేనేం తప్పు చేశాను చెప్పు. నెపం ఒకటి కలది, సరే లేదు. నువ్వు ఉపవాసం చేస్తున్నావా? ఉపవాసం ఎందుకు చేస్తాం అంటే మనం చేసినటువంటి దోషాలు పోగొట్టుకోవడానికి ఉపవాసం చేస్తాం. నువ్వేమైనా దోషం చేసావా? ఆ దోష పరిహరణార్థము నువ్వు ఉపవాసం చేయడానికి అంటే నీకే దోషం అంటావు కదా. మరి నా వల్ల ఏమన్నా తప్పు జరిగిందా చెప్పు. నువ్వు ఏదైనా దోషం చేస్తే ఆ దోష పరిహరణార్థం ఉపవాసం చేస్తున్నావా అనుకుంటే నీకు అసలు దోషం ఉండదు కదా. మరి నా వల్ల తప్పు జరిగిందా చెప్పు. కృపతో కరకుట్ల ఆరగించం కదవే.
నా దయతో ఈ కరకుట్లు అరగించవయ్యా తినవయ్యా అంటారు. తర్వాత ఉపవాసము చెప్పండి. ఉపావృత్తస్య పాపేభ్యో యస్తు వాసో గుణైః సహ ఉపవాసః సవిజ్ఞేయ సర్వభోగ వివర్జిత. ఉపవాసం నాడు మనం భోగములు వివర్జించాలి. నేను హాయిగా మంచం మీద పడుకుంటానండి, సోఫా మీద కూర్చుంటానండి, అన్ని భోగములు వివర్జించాలి. ఆ రోజున నేను ఉపవాసం చేస్తాను. ఆ ఉపవాసం అంటే ఆ కడుపు మార్చుకోవడం మాత్రమే కాదు. ఇది గుర్తుపెట్టు. అది కాక ఉపవాస. ఉప అంటే సమీపంలో, వాస ఉంట, దాన్ని ఉపవాసం. ఈ ఉపవాస దీక్షలు ఎందుకు చేయాలంటే మనం చేసిన దోషములు పోగొట్టుకోవడం కోసం. అందుకే ఇప్పుడు మన దోషం అంటే నాయన ఫలానా రోజున ఉపవాసం చేయవే అంటారు. చెప్పండి. కందపద్యం చెప్పాడు. ఇక బతిమాలాడు బతిమా. నీవారగింపకుండిన జీవనమేటికి నాకు ఇక అంటే ఒక డెస్పరేట్ స్టేజ్కి వచ్చేస్తున్నాడు కన్నప్ప. తిన్నాడు. నేను ఇంత బతిమాలుతున్నాడు, నువ్వు తింటలేదు. సరే ఇక నేను ఇబ్బంది పెడతా. నేను తీసుకొచ్చింది నువ్వు తీసుకోనప్పుడు ఇంకా నా జీవితం ఎందుకే, నా బతుకెందుకే? శివ నీ పదరాజీవముల మీద ప్రాణమునే విడుతూ అటంచు ఏడ్వంతొడగ. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, నీ పాద పద్మముల మీద పడి నేను నా ప్రాణాలు వదిలేస్తాను. శివ నేను నీ ప్రాణ పద్మాల మీద వదిలేస్తాను. ఇప్పుడు కాళహస్తీశ్వర మహత్యంలో అక్కడ కాళము హస్తి, ఒకళ్ళు చేసిన పూజని ఇంకోళ్ళు తీసేశారు. ఇక్కడ కూడా ఈ తిన్నడు ఒక బ్రాహ్మణుడు, వీళ్ళిద్దరు కూడా పరస్పరం విరుద్ధం అంటే విరుద్ధం లాంటిది అని చెప్పచ్చు. కానీ వీళ్ళిద్దరు ప్రాణాలు తీసుకోలేదు. నీ పాదముల మీద నా ప్రాణం వదిలేస్తా అని పడి ఏడుస్తాడు. ఎందుకంటే మన ఆత్మీయులు దూరం ఏర్పడుతుంది. విచిత్రం చెప్తాను. ఇవాళ మీరు కాశీ వెళ్తున్నారండి, 40 రోజులు మీరు లేకుండా నేను ఎలా ఉండగలనని నా భక్తురాలు ఒక ఆవిడ కడమ నీళ్లు పెట్టేస్తాను. ఏం చేస్తాను చెప్పండి. కొంతమంది ఏమో అమ్మయ్య 40 రోజులు రాయగలరు, అలా ఎవరు ఉండరు నాకు తెలుసు. కాబట్టి కడమ నీళ్లు పెట్టుకుంటాను. నేను ఎలా ఓదార్చాలో తెలియక నేను పారిపోయి వచ్చేసి కడమండి అనేసాను. ఏమిటో అందరి మీద అలా బంధం ఏర్పడింది. అదే చెప్పండి. తిన్నని భక్తికి శివుడు ప్రసన్నుండై ఏడుపుడి ప్రసన్నుడైపోయాడు. ఆపరా ఆపరా ఒరే ఆపరా నీకు ఆపరా అన్నాడు. సరే ఆపరా ఆపరా అన్నాడు. ఆపి వాడిని అదండి భక్తి అండి. వస్తాడండి ఆయన. వాళ్ళు ఎవరో ఒక హిందీ పాట అనుకుంటాడు, మన రమణ చెప్పాడు. నాకు ఆ పాట నాకు పూర్తిగా రాదు కానీ చాలా బాగుంటుంది. कौन कहता है भगवान नाचता नहीं, गोपिकों जैसे तुम नचाते. నువ్వు ఎవడయ్యా అని చెప్పింది నువ్వు ఆయన డాన్స్ చేయలేదు. నువ్వు గోపికల్లాగా ఆయన ఆడేస్తాడు. कौन कहता है भगवान खाते नहीं, मैया यशोदा के जैसे तुम खिलाते नहीं. అలాగే పెట్టు. అలాగే నిన్న చిరంజీవి సుబ్రహ్మణ్యం మంచి పాట పెట్టాడు. తులసీ దళములతో నిన్ను చూసాలంటే నేను దొరకని కాదు. భక్తి ఉండాలండి. భక్తికి లొంగిపోతాడు.
నువ్విచ్చే ధన కనక వస్తు వాహనములకు లొంగేటువంటి వాడు దైవము కాదు, గురువు కాదు. నువ్వు నీ భక్తికి మాత్రము లొంగేటువంటి వాడే దైవము. అది ఆయన ఏడుపుడి గురి ఆపను. నువ్వు ఆపరా బాబు, నువ్వు ఏడు బాబాయ్ బాబాయ్ అన్నాడు. నేను బారిపోయి వచ్చాను, శివుడు కదా ఆయన ఆపగలిగాడు. సరగున్న అంటే నువ్వు తింటే కానీ నువ్వు ఆపవు, అంతేనా? ఇచ్చేయి ఇచ్చేయి. ఆ సర్రగుణ అనే మాట చాలా ఇంపార్టెంట్ అక్కడ. ఇచ్చారా, ఇచ్చేయి అన్నాడు. సర్రగున్న కర్ర కుట్లు ఏది మొత్తం. ఇప్పుడు ఇనుప కడ్డీని వదిలేనా, దీన్ని కూడా తినేనా? అది వదిలేనా? సరే ఇచ్చే. సరగుణ కరకుట్లు అన్నం సరగుణ తీనియద వేలమ్మ తొందరగా లేరా, అది దీనికి నేను తిన్నాను అన్నాడు. అన్నం ముదముంది చూస్తావా, చాలా అవధానం, చాలా సమాధానంగా ఆయన ఏం చేశాడంటే కందపల్లి చెప్పమ్మా, నాకు ఎక్కడ ఆపాలో తెలుసు, చెప్పమ్మా. అందీయ. ఎందుకంటే ఇవాళ ఇక్కడ చెప్పడం కోసమే నిన్న నేను కొన్ని ఎక్కువ చెప్పాను, అలా అని ఇవాళ అక్కడ కొంతవరకు చెప్పాలి. చెప్పమ్మా, నేను కావాలంటే ఇవాళ కొంచెం టైం ఎక్స్టెండ్ చేస్తాను. అయ్యా అలారం పెట్టుకోకుండా దయచేసి 8:01 కల్లా మీరు అలారం పెట్టుకుని మహాదేవ అనకండి. అది అందీయ శివుడు, ఈయన అందించాడు, అందిస్తున్నాడు ఆయన. శివుడు తగన ఆనందించు. అబ్బా ఎంత బాగున్నారా, ఇటువంటిది ఎప్పుడు చేయలేదు తెల్లసుమా. నీకు మాట చెప్పలేదు, పార్వతీదేవి కూడా ఇంత రుచిగా ఎప్పుడు వండలేదురా. మళ్ళీ గట్టిగా ఎవరికి చెప్పమాక అంటూ ఆరగించిన ముదమున మిన్నంది. అంటే ఆకాశం అంత ఎత్తి ఎగిరాడు, అంటే ఆయన మనసు అంత ఎక్కింది. పులింద్రేంద్రుడు అంటే పులిందులు, బోయలు, ఆటవికులు, వీళ్ళందరూ ఆటవిక జాతికి చెందినటువంటి తిన్నాడు. పులింద్రేంద్రుడికి పులింద్రేంద్రుడు ఆనంది ఆనందం తిరుగుచు ఇట్లు తినడం ప్రతిరోజు ఇది అలవాటు అయిపోయింది. ఇది తింటాం ప్రారంభించాడుగా, తిన్నాడు. స్వామి ఏ మీరు కొనుక్కోండి అన్నాడు. అది పులింద్రేంద్రుడు కానం తిరుగుచు. ఓ రామని దేవదాసు మళ్ళీ పుడితే అని దాసనారాయణరావు సినిమా తీసేయండి, చూశారు లేదు? నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది దూర్జటి మళ్ళీ పుడితే. దూర్జటి తిక్కన నన్నయ్య ఎర్రాప్రగడ మళ్ళీ పుడితే, పులింద్రేంద్రుడు అంటే అరణ్యములో, ఈ పులింద్రేంద్రుడు అరణ్యంలో తిరుగుతూ ఇంకా మంచి బాగా కండపెట్టినటువంటి పందిని పెంచి దాన్ని చక్కగా కాల్చి రోజు ఈయనకి ఇవ్వడం, ఈయన తినడం. ఈయన మళ్ళీ మన్నాడు. రోజు ఇలా ఈయనకి ఆరగింపులు జరుగుతున్నాయండి. అదే మంచి అడవి పందులు పూర్వం చెప్పాను. అడవి పంది మాంసం ఎలా ఉండాలి, మామూలు పంది మాంసం ఎలా ఉండాలి, ఈ చికెన్ ఫిష్ ఎలా వండాలో మనకి పూర్వం చెప్తాం. అది సరే ఈయన మిగతా ఇవ్వాల, ఒక అడవి పంది మాంసం ఇచ్చాడు. సరే ఆయనకి బోరు కొట్టలేదు, తినవాడికి బోరు కొట్టలేదు, జనవాడికి బోరు కొట్టలేదు. సరే తిన్నాడు. తింటుంటే బ్రాహ్మణుడు ఆలయం అందరి అది ఆ బ్రాహ్మణుడు వచ్చాడు. శివ బ్రాహ్మణుడు, ఆయన పేరు శివద్విజుడు.
అందుకే అక్కడ సంఖ్యలో చింతలో అక్కడ మనం ఆయన వచ్చి చూసిన తర్వాత అప్పుడు మనం ఆపాం. చెప్పమ్మా ఎన్నోది పద్యం ఎప్పుడు? 94వ పద్యం. చెప్పమ్మా. సీస పద్యం. ఇప్పుడు ఈయన ఇలా విస్తున్నాడు. ఇది ప్రతిదినం ఇలా నడుస్తుంది. ఈ నడిచింది అక్కడ పక్కన చేస్తున్నారు. సరే వారానికి ఒకసారి ఎప్పుడో వెళ్ళినప్పుడు ఆ శంకరుని కొలవడానికి ఒక ఆయన వస్తున్నాడు, ఒక మహానుభావుడు. ఇది చెప్పేసుకొని మనం ఇక్కడ ఆపేసుకుని మనం రామచరితమానస్కి వెళ్దాం. 94 కదా, బాగుంటుంది. చెప్పమ్మా. పంచాక్షరీపూత త్రిపురాంధ్ర అంకితాంగ భాగములు స్నానార్థ సిఖియు. ఎట్లా అంటే పంచాక్షరీపూత అంటే పంచాక్షరీ మంత్రముతో నమః శివాయ అనేటువంటి మంత్రముతో త్రిపురాంధ్రములు 3 రేఖలు చక్కగా గీసుకొని స్నానము చేసి పైన లోపల కూడా నమః శివాయ అని మంత్రాన్ని ఉచ్చరిస్తూ బ్రహ్మాండమైనటువంటి సిఖి అంటే పిలక, ఒక సిఖితో నానార్థ సిఖి స్నాన అర్థ సిఖి అంటే స్నానము చేస్తే తడిచి ఇలా మడత పెట్టినటువంటి శిఖ క్రమకృత గ్రంథి సూత్ర ప్రోత రుద్రాక్ష భూషణములు. క్రమ అంటే ఒకదానితో ఒకటి కలిసి ఉండడం కోసం కృత గ్రంథి అని ముళ్ళు అంటే ఒకదానితో ఒకటి ముళ్ళు వేస్తారు. ఇప్పుడు అల్లుతారు కదా, కృత గ్రంథి ముళ్ళు వేసినటువంటి సూత్రములు అంటే తాడు. ఒక తాడుతో ఒక రుద్రాక్షని ఇంకో రుద్రాక్షని ముడివేసి ఒక మాలగా అల్లి రుద్రాక్ష భూషణములో మంచి తాడుతో అల్లినటువంటి రుద్రాక్షలు మెడలో వేసుకుంటారు. సిఖివెంది నమశివాయ మంత్రముతో భస్మరేఖలు ఉన్నాయి. శైవ భాషణములు ఆయన మాట్లాడితే దేని గురించి మాట్లాడుతుంటే శివుడి గురించి మాట్లాడతారు. శివ భాషణములు అంటే 2 ఉన్నాయి. శివుడి గురించి శివం అంటే శుభం గురించే మాట్లాడతాడు. అంటే అశుభములు పలకనటువంటి వాడు, మాట్లాడితే శివుడి గురించి మాత్రమే మాట్లాడేటువంటి వాడు. శివస్మరణ మాట్లాడితే నమః శివ 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 మహాదేవ్ అని నిత్య నామస్మరణ సంకీర్తనం చేసేటువంటి వాడు. నాగుల్భ లంబమానంబు శోణంబైన పోత్రంబు అంటే ఆగుల్ఫ అంటే ఈ మడమశిల వరకు, లంబమాన అంటే ఇలా వేలాడుతున్నటువంటి, శోణాంబు అంటే ఎర్రనైనటువంటి అంబు అంటే మంచి పంచె కట్టాడు, ఎర్రటి పంచె కట్టాడు. ఆ పంచె ఎక్కడ వరకు ఉంది? ఈ గుల్భముల వరకు అంటే మన యాంకిల్స్ వరకు ఉంది పంపు. శోణంబైన పోత్రంబు పంచ ఉపవీత సూత్రములు మంచి యజ్ఞోపవీతం వేసుకున్నాడు. అల్లడి యజ్ఞోపేతం మెరుస్తుంది. కర గృహితాభిషేక క్షీర సంపూర్ణ భాండము. ఆయన చేతిలో ఒక భాండము అంటే ఒక కుండ లేదా వెండి చెంబు అనుకోవచ్చు. ఆ చెంబు నిండా లేదా వెండే కావచ్చు, అది పాదం మీద దాని నిండా పాలు ఉన్నాయి. ఇది అభిషేకం కోసం తెచ్చుకుంటున్నాడు ఆయన. ఈయనకి అభిషేకం చేయడానికి చేతుల్లో ఒక పాత్ర, ఆ పాత్ర నిండా పాల పాత్ర, ఉపవీతము, పుష్పకరండకము అంటే పువ్వుల సజ్జ. కరండకం అంటే ఇంకో చేతిలో పువ్వుల సజ్జ, పూజ చేయడానికి పువ్వుల సజ్జ.
కొండబొజ్జాయు బ్రాహ్మడు కదండి, మంచి పొట్ట ఉంది. ఎటువంటిదండి? ఇలా కొండ పోల్చినట్టు ఒక పొట్ట ఉంది. ఓ పొట్ట, ఒకపాటి గుజ్జు రూపు, మరీ పొడవు కాదు, మరీ పొట్టి కాదు, కానీ చూడంగానే కొంచెం పొట్టిగా అనిపించే రూపం. చూడంగానే కొంచెం పొట్టిగా అనిపించే రూపం, ఒక పాటి. కానీ కొంచెం ఇప్పుడు చూడండి, కొంతమందిని చూస్తూనే పొడవు అనిపిస్తారు, నిజానికి వాళ్ళు పొడవు కాదు. అలాగే కొంతమంది చూస్తూనే పొట్టి అనిపిస్తారు, వాళ్ళు పొట్టి కాదు. అదనమాట. కాబట్టి చూడంగానే ఆ కొంచెం పొట్టిగా అనిపించేటువంటి రూపము ఉత్తరీయంబు. అది పైన ఒక ఉత్తరీయం వేసుకున్నాడు, పైన ఒక ఉత్తరీయంబు తనరంగా యోగి హృదయ గోచరుని. యోగి హృదయములో మాత్రమే కనపడేటువంటి ఆ శివుణ్ణి, ఆ మహాదేవుణ్ణి కొలవడం కోసం శివచిహ్న గోచరం. చూడండి, శివచిహ్నములు గోచరములు కనపడుతున్నాయి అక్కడ. యోగి హృదయముల్లో మాత్రమే కనపడేటువంటి వాణ్ణి సేవించడం కోసం శివచిహ్నములు కనబడుతున్నటువంటి వాడు. ఇవి శివచిహ్నాలు, ఏది? భస్మము, రుద్రాక్షలు, ఇవన్నీ కూడా శివచిహ్నాలు కదా. ఏది? క్షీరం పట్టుకోవడానికి అభిషేకము. సరే, మిగతా వాటికన్నా పర్వాలేదు. సరే, వీళ్ళకి మాత్రం ఈ భస్మం మాత్రం శివచిహ్నాలు. శివచిహ్నాలు కనబడుతున్నటువంటి ఒకడు వచ్చే శివబ్రాహ్మణోత్తముడు. ఆయన శివబ్రాహ్మణుడు, లేదా ఆయన పేరు శివద్విజుడు. ఆయన వచ్చారు ఎక్కడికి? కాళహస్తీశ్వరుడు. ఆ వచ్చేటప్పటికి ఏముంది? ఈయన అప్పటికి ఎన్ని రోజులు అయిందో, ఈరోజు తినటం, ఆ తినడం అక్కడ వారేయడం. వాళ్ళు ఎంత ఇవి తీసేసినా అండి, కీచ్ కాట్ ఉంటుంది కదా. కీచ్ కాట్ అంటే, కీచ్ అంటే లాగడం, కాట్ అంటే ముక్కలు చేయడం. మిగులుతాయి కదా. వాడు ఎంతగా మొత్తం తీసేసినప్పటికి కూడా కొన్ని ఉంటాయి, ఆ మిగిలిన అక్కడ పడేస్తున్నాడు. ఈయన కూడా వాడికి పెట్టేస్తున్నాడు, వదిలేస్తున్నాడు, దాని గురించి మర్చిపోయాడు. ఈయన వచ్చి చూశాడు కరెక్ట్ గా. చూడండి, అక్కడ ఈయనకి చాలా విరుద్ధమైనవన్నీ ఉన్నాయి అక్కడ. శివాలయాన్ని ఇంత అపవిత్రం చేసిన వాడేవాడు. ఏనుగు వచ్చి కాళం అపవిత్రం చేసుకున్నాడు, కాళం వచ్చి ఏనుగు అపవిత్రం. మరి ఈయన వచ్చి వాళ్ళకి అక్కడ ఏనుగుకి కాళముకి జరిగినట్టు యుద్ధం జరగలేదు వీళ్ళకి. ఇక్కడ మధ్యలో శివుడు వచ్చేసి త్రిపురాంధ్ర స్థాల తలములు మొత్తం 12 చోట్ల పెట్టుకోవాలండి. శిరస్సులో కూడా ఇక్కడ రాసుకోవాలి. 2 నుదుట, చెవులు ఇక్కడ కూడా రాస్తారు. ఇట్లా చెవులు, కంఠము, భుజ శిఖరములు అంటే ఇక్కడ భుజ శిఖరములు, హృదయము, నాభి ఒకటి, వీపు ఒకటి, బాహువులు 3. ఏది? 1 2, మళ్ళీ ఇక్కడికి 1 2 బాహువులు. మణికట్టు ఇక్కడ, మణికట్టులు 2, మూపు అంటే మనకి ఎక్కడంటే కరెక్ట్గా చెప్పాలంటే మీకు నూపురం ఇదో ఇక్కడ. ఇవి 15 దేవావయవంలో రాసుకోవాలి. ఓ పద్యం చెప్తాం వినండి. త్రిపురన్ ధారయో నిత్యం భస్మానన సజవేనహి స్థానేషు 15 స్థానాలు. శరీరకే సాధకోత్తమః ఉత్తమాంగే లలాటే చ
द्वितीयो तथा శ్రవణ ద్వితీయో తథా गले भुजद्वये స్థళే భుజద్వయే చైవ हृदि नाभौ च హృది నాభౌ చ పృష్ఠకే బాహుయుగ్మే కకుద్దేశే మణిబంధద్వయే తథా త్రిపురండ్రం భస్మనాధార్యం మూల మంత్రేణ సాధన మూల మంత్రంతో చెప్తూ చెయ్యాలి. ఊరికే రాసుకోకూడదు, మంత్రం చెబుతూ రాయాలి. అప్పుడు రాస్తే ఏం జరుగుతుంది తెలుసా? మీకు ఒక కథ చెప్తాను. ఒకనాడు మంచిగా పుష్పం రాసుకుని దుర్వాసుడికి ఎందుకు అనిపించిందో నరకం చూద్దామని. కొంతమందికి వాళ్ళకి ఉద్ధరించే యోగం ఉంది అక్కడ, అందుకని ఈయనకి ఆ బుద్ధి పుట్టింది. వెళ్ళేటప్పటికి ఆ నరకంలో కింద నుంచి ఓ శబ్దాలు వస్తున్నాయి, కోపం ఉంది. పాపం ఎవర్రా వాళ్ళు అంత బాధపడతారని ఇలా వంగాడు. వంగేటప్పటికి ఆ పుందరలోంచి దివ్య దేహాలతో వాళ్ళందరూ పైకి వచ్చేస్తారు. యముడు అయ్యా 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 మీరు లేవండి మీరు లేవండి మీరు లేవండి మీకు దండం పెడతాం. ఏమైందిరా ఏమిటి ఏమైంది? ఏమంటాడండి, ఈయన భస్మం పెట్టుకున్నాడు, ఆ భస్మం రాలుతోంది. ఆ రాలేటప్పటికి పాపాత్ములు కాస్త వాళ్ళ పాపాలు పోయి పుణ్యాత్ములు అయిపోయి వాళ్ళ పుణ్యలోకాలకు వెళ్ళిపోతారు. అయ్యా మీరు ఇంకొంచెంసేపు ఇక్కడ ఎవరు ఉండరండి, మీరు వెళ్ళిపోండి. అది భస్మం రాసుకున్నటువంటి వాళ్ళు ఒక ఆయన ఒక మంచి మాట అన్నాడండి. బ్రహ్మానందరం ఉంది మా నేను ఒకళ్ళ దగ్గరికి వెళ్ళాను. ప్రయాగలో మీరు వెళ్ళి ఆ ప్రయాగ తొక్కినటువంటి భూములు తొక్కినటువంటి వాళ్ళు మీరు మా ఇల్లు తొక్కుతున్నారు. చాలా పావనమైందండి. అలాగే భస్మం రాసుకున్నటువంటి వాళ్ళు మన ఇంటికి వచ్చారనుకోండి, అది రాలేదనుకోండి దృష్టం అన్నమాట. మనమే రాసుకోదు, అలా రాసుకుని కావాలని రాసుకోకూడదు సుమా. అదే నేను చెప్పాను, ఇప్పుడు మీతో ఏం చెప్పినప్పుడు ఓ ఇదేదో బాగుందని భస్మం బాగా రాసుకుని రాల్చుకోకూడదు. అది సహజంగా అది రాలుతుంది, మీరు వద్దన్నా రాలుతుంది. అది ఎండిపోయేటప్పటికి రాలదు. కాబట్టి అది భస్మానికి భస్మోత్ఫూలిత విగ్రహ. అసలు ఇంకో మంది ఉందండి, భస్మసాయి అంటారు. మీరు పడుకోబోయేటప్పుడు కొంచెం భస్మం మీ చుట్టూ చల్లుకున్నారు, ఏ విధమైనటువంటి దుష్ట శక్తులు మీ దగ్గరికి రాలేదు. భస్మసాయి అంటే ఏంటంటే మొత్తం అలా మీరు చుట్టూ ఒక కిలో భస్మం వేసుకోగలరా? మనం రామచరిత మానసులోకి వెళ్ళాం. రామచరిత మానసులో నిన్న శబరి ఈయనకి చెప్పింది, ఆయన ఆ పంపా నదీ తీరం దగ్గరికి వెళ్ళిన ఆయన వెళ్తే నీకు అక్కడ సుదర్శనం. రేపు మనం ఇక్కడ కాళహస్తీశ్వర మఠంలో ఖచ్చితంగా 102వ పద్యం వరకు చెప్తాం. రేపు కొంచెం అవసరమైన 102వ పద్యం. సరే, ఇక్కడ కొంతవరకు వచ్చింది. మనం వెళ్తాం. వికసే సరసిజ నానారంగ మధుర ముకుర గుంజతు బహుభృంగ బోలతు జలకుకుట కలహంస ప్రభువిలోకి జను కరత ప్రశంస చక్రవాక బక ఖగ సముదాయి దేఖతు వనయి భరణి నహి జాయి సుందర ఖగ ఘనగిరా సుహాయి జాతు పతికా జనలేత బులాయి కాల సమీప ముని నహ గృహచాయ చహుదిసి కాన్ విటపు సుహాయ చంపకు కదంబదమాల పాటల పనస రాసరసాల నవ పల్లవ కుసుమిత్ తరుణాన చంచరీక పటలి కరణ గాన శీతల మంద సుగంధ సుభావు సంతత
बहहि बहहि मनोहर भाव मनोहर भाव कुहु कुहु कोकिला कुहु कुहु कोकिल धुनि करहि धुनि रव सरसा सुनि रव सरस ध्यान मुनि तरहि ध्यान मुनि तरहि అందనేక వర్ణములు కల కమలములు వికసించి ఏది ఆ పంపా సరోవర దగ్గర పంపా సరోవరంలో మంచి కమలములు వికసిస్తున్నాయి తుమ్మెదల గుంపులు మధుర ఝుంకారములు చేస్తున్నాయి జలపక్షులు హంసలు ప్రభువులు కొనిరాడుతున్నాం అన్నట్టు వాటి ధ్వనులు చేస్తున్నాయి అసంఖ్యాకములైన చక్రవాకములు బకములు ఇతర పక్షులను పక్షులు చూడవలనే కాని వర్ణించతరం కాదు పక్షుల కిలకిల రావములు పక్షుల కిలకిల రావములు పాఠశాలను ఆహ్వానిస్తున్నట్టున్నాయి పంపా సరోవర సమీపమున పంపా సరోవర సమీపమున మునీశ్వరుల ఆశ్రమములు విస్తరించి ఉండెను మునీశ్వరులు ఆశ్రమములు బాగా ఉన్నాయి ఆ సరస్సునకు నలువైపులా వన వృక్షములు మంచిగా బాగా వికసించి ఉన్నాయి చెంపక వకుల కొదంబ తమాల వృక్షములు కొత్త ఆకులతో పువ్వులతో కొత్త ఆకులతో కొత్త పువ్వులతో శోభిల్లుతున్నాయి వాటిపై తుమ్మెదల గుంపులు ఝుంకారములు వాటిపై తుమ్మెదల ఝుంకారములు చేస్తున్నాయి సహజములైన చల్లని పిల్లవాయువులు సువాసనలు వెదజల్లుచు వీచుచుండెను సహజమైన పిల్లవాయువులు వీస్తున్నాయి కోయిలలు కుహు కుహు రావములను వినిపించుచుండెను కోయలు కుహు కుహు రావములు వినిపిస్తాయి వాటి మధుర రావములు మునీశ్వరుల ధ్యానములను కూడా భంగపరుచు అది వాళ్ళ మధుర రావములతో ఉన్నాయంటే ధ్యాన నిమగ్నులైన మునీశ్వరులు ధ్యానం కూడా భంగరం అవుతోంది ఫలభారణ నమి బిటపు సబు రహే భూమి నియారే పర ఉపకారి పురుషజిమి నవహి సుసంపతి పాయి నారదునికి శ్రీరాముని ఉపదేశం దీని అర్థం పరోపకారి అయిన పురుషుడు సంపదలను కలిగి ఉండుటే అది పరోపకారుడైనటువంటి పురుషుడు సంపదలను కలిగి ఉండి వినమ్రుడై వంగి ఉండునట్లు అది పరోపకారుల పురుషుడు సంపదను కలిగి ఉన్నప్పటికీ కూడా వినమ్రతతో వంగి ఉన్నట్లు అతడి వృక్షములన్నీ నేలను తాగుతున్నాయి. అంటే కొన్ని బ్రాంచెస్ ఇలా కింద కొన్ని నారదునకు శ్రీరాముని ఉపదేశం देखी राम रुचिर तलावा मज्जन की परम सुख पावा देखी सुंदर दर भर छाया बैठे अनुज सहित रघुराया अहा पुनि सकल देवमुनि आए अस्तुति करि निज धाम सिधाए निज धाम सिदाए बैठे परम प्रसन्न कृपाला कहता अनुज सन कथा रसाला विरहवंता भगवंत ही देखी नारद मन भाव सोच विशेषी मोर साप करि अंगीकार सहत रामा नाना दुख भारा ऐसे प्रभु विलोकवु जाई पुलिना बनी अस अवसर आई यहाँ विचारी नारद कर बिना गए जहाँ प्रभु सुख आसी गावत रामचरित मृदुबाणी प्रेम सहित बहु भाति बकानी करता दंडवत लिए उठाई राखे बहुत बार
बार उरलाई स्वागत पूछी निकट बैठारे लक्ष्मण सादर चरण पकारे चरण पकारे అత్యంత సుందరమైన సరోవరమును చూసి శ్రీరాముడు స్నానమాడి సేద తీర చక్కని వృక్ష ఛాయందు లక్ష్మణుడితో కూడి విశ్రమించారు. అక్కడ మంచి వృక్ష ఛాయందు లక్ష్మణుడితో కూడి ఆయన విశ్రమించారు. అతడికి దేవతలు మునీశ్వరులు వచ్చి ప్రభువును స్తుతించి తమ స్థానములు చేరుకున్నారు. దయాళువైన శ్రీరాముడు ప్రసన్న చిత్తుడై కూర్చుని లక్ష్మణులకు రసవత్తరమైన గాథలను వినిపిస్తున్నాడు. భగవంతుడైన శ్రీరామచంద్రుడి విరహ వ్యాకులుడగుట చూసి శ్రీరాముడు విరహముతో వ్యాకులుడై ఉండడం చూసి నారద మహర్షి మిగుల వగచెను. నారద మహర్షి చాలా బాధపడ్డాడు. నా శాపమును స్వీకరించుట వలన కదా శ్రీరాముడు పెక్కు కష్టములను ఆయన మీకు గుర్తుంది కదా, ఆయన శాపాన్ని స్వీకరించాడు కదా. ఎప్పుడు ఇది మీకు ఆ పర్వతుడు నారదుడు ఆవిడ కథ చెప్పాం, మీకు గుర్తుండాలి ఎప్పుడు. కాబట్టి నా శాపం వల్ల కదా పాపం ఇంత బాధలు వచ్చాయి. ఇటువంటి భక్తవత్సలుడు నేను చూడాలి, మళ్ళీ నాకు ఈ అవకాశం రాకపోవచ్చు. మహతి అంటే ఆయన వీణ, దాన్ని చేతబూని నారదుడు శ్రీరాముని కడకు వచ్చాడు. నారదుడు శ్రీరాముని దగ్గరకు వచ్చి అనేక రీతుల మధుర స్వరముతో ప్రేమానురాగములతో శ్రీరాముని వర్ణించు అనేక మధుర రీతులతో మంచి గొంతుతో మంచి స్వరయుక్తంగా శ్రీరామ లీలల్ని శ్రీరామ కీర్తిని గానం చేశాడు. ప్రణామములను ఆచరించి నారదుని లేవనెత్తి దండ ప్రమాణములను ఆచరించి నారదుని లేవనెత్తి అతనిని శ్రీరాముడు తన హృదయములకు హత్తుకొని కుశల ప్రశ్నలు ముగిసిన పిదప కుశల ప్రశ్నలు వేసిన ఆయన నారద బాగున్నాను ఆయన అని అందరూ వేసిన తర్వాత నా దగ్గరికి రా అని ఆయన దగ్గర కూర్చోబెట్టుకుని నారదుడిని లక్ష్మణుడు సముద్రంగా అతని పాదములను కడిగాను. లక్ష్మణుడు ఆ నారదుడి పాదములను భక్తియుక్తంగా కడిగాడు. దోహా नाना विधि विनति करी प्रभु प्रसन्न जिय जाने नारद बोले वचन जोरी सरोरुह पानी प्रभु प्रसन्न चित्తులను గ్రహించి నారదుడు విజ్ఞప్తి ఆయనకు అనేక విధములైన విజ్ఞప్తులు అంజలి ఘటించి నారదుడు ఇలా ఉదార సహజ రఘునాయక ఉదార సహజ రఘునాయక సుందర అగమ సుగమ వరదాయక దేవు ఏకు బార్ మాఘవ స్వామి యద్యపి జానత్ అంతర్జామి जानहु मुनि तुम्हामोर सुभाव जन सन कबहु ई करहु दुराऊ कवन वस्तु असी प्रिय मोहि लागी जो मुनिवर ना सकहु तुम्हा मागी जन कहु कछु अदेया नहीं मोरे असविश्वास तजहु जनि बोरे तब नारद बोले हर्षाई असवर माधव करवु डिटाई जब प्रभु के नाम अनेका प्रभु नाम अनेका श्रुति कहा अधिक एक ते एका राम सकल नामनः ते अधिका कोवु नाद अग खगा गणपदिका ఏమైనా అన్ని తీసుకొచ్చారేంటయ్యా,
మరి ఆవిడ కూడా చాలా తీసుకుంటుంది. అల్లరి వాడులా పడుకుందా? పరమోదారుడైన ఓ రఘునాథ, పరమాదారుడైన ఓ రఘునాథ, సామాన్యముగా సుఖప్రదములైన వరములను కూడా నీవు నీ భక్తులకు సులభముగా ప్రసాదించు. అటువంటి వరములను కూడా నువ్వు నీ భక్తులకు చాలా సులభంగా ఇచ్చేస్తావు స్వామి. నీవు అంతర్యామివి. సో నీవు అంతర్యామి అంటే అందరి మనస్సుల్లో ఉన్నటువంటి వాడివి. సర్వజ్ఞుడవు అయినను నేను నిన్నొక వరమును అది అడిగి. నువ్వు సర్వజ్ఞుడవు, నీకు అందరి విషయాలు తెలుసు. అయినా కూడా ఇప్పుడు ప్రస్తుతం నా మనసులో ఏముంది, నిన్నేం అడగబోతున్నాను కూడా నీకు. అయినా కూడా నేను నా నోరు విప్పి నిన్ను అడుగు. ఏంటంటే శ్రీరాముడు మునీశ్వర, నీకు నా స్వభావం తెలుసు. ఎప్పుడైనా నా భక్తుల కడ దేనినైనా దాచిన అది నువ్వు ఎప్పుడైనా నేను నా భక్తుల దగ్గర ఏదైనా దాచానా? మహర్షి, నీవు అడగదగిన నాకు ప్రియమైన వస్తువేది? నీవు అడగదగని నాకు ప్రియమైన వస్తువేది? అది నువ్వు అడగదగందే ఉంది, నాకు అప్రియమైంది ఉంది. నువ్వు ఏది అడిగితే అది ఇచ్చేస్తా. నాకు భక్తులకు దేనినైనా ఇచ్చేదాన్ని. అది నా భక్తులు అడగాలే గాని వాళ్ళు ఏది అడిగినా నేను ఇచ్చేస్తాను. ఈ మాటను సంతతము విశ్వసింపు. ఈ మాటను నువ్వు ఎప్పుడు నిరంతరం ఇప్పుడు కాదు ప్రసన్నచిత్తుడై నేను చెరవతో ఒక వరమును అడుగుతున్నాను. నీతో చొరవతో అంటే మీకు నాకు ఉన్నటువంటి ఇంటిమసీ, ఆ ఇంటిమసీతో మిమ్మల్ని నేను ఒకటి అడుగుతున్నానండి. ప్రభునామములు అనంతములనియు, ప్రభువు యొక్క నామములు అనంతములని, అవి ఒకదానికంటే మరి ఒకటి శ్రేష్టములనియు. ఇప్పుడు ప్రభు నామలు అనంతములు, ఒక నామాన్ని మించి ఇంకొక నామం. శ్రీకృష్ణ అంటే ఎంత గొప్ప, గోవింద అంటే, అలాగే కేశవ, నారాయణ, అలా ఒక నామాన్ని మించి ఇంకొక నామం మహిమాన్వితమైంది కదా అని వేదములు చెప్తున్నాయి. రామనామము సర్వశ్రేష్టము అభికాక. అయితే ఈ అన్నిట్లో కల్లా రామనామము సర్వశ్రేష్టము. ఈ వరమును ప్రసాదింపుడు. అది నాకు వరం ఏం కావాలండి, అన్ని నామాలు గొప్ప, కానీ నాకు కావాల్సిన వరం ఏంటో. అన్ని నామాల్లోకి శ్రీరామ నామం సర్వశ్రేష్టమై జగత్తునందు ఉండుగా. అది పాపములనడి పక్షులను రూపుమాపుటలో వేటగాని వంటి. అది ఈ రామనామము పాపం అనేటువంటి పక్షుల యొక్క ప్రాణాలని అందించేటువంటి వేటగాడి లాంటి. రాకా రజని భగతి తవ రామనామ సోయి సోమ సోయి సోమ అపరనామ ఉడగన విమల పసవు భగత్ ఉరవ్యోమ ఏవమస్తు ముని సంకహు సింధు రఘునాథ ప్రభుపది నాయవు మాత నీ భక్తియే పున్నమరాదు. నిర్మల హృదయాకాశమున భక్తుల నిర్మల హృదయము హృదయాకాశమున రామనామం అనేటువంటి పూర్ణచంద్రుడు విలసిల్లుతుండగా మిగిలిన నామములు తారకలుగా ప్రకాశించుగాక. ఆయన రామనామం అంటే పూర్ణచంద్రుడు, మిగతా నామాలని తారకాలు విడుదల. సార్ రామనామం ఎంత గొప్పదో. మా నాన్నగారు హెడ్ మాస్టర్ ఉన్నాడు చెప్పాను కదా, శ్రీరామరామ గోపాలకృష్ణ ఆయన వస్తుండే
సుబ్బయ్య గారు సంతకం పెట్టారు. రామ 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 శ్రీరామ రామ రామ మొదలు శ్రీ 3 సార్లు మాట శ్రీరామ రామ రామ. రేపు మీకు సెలవు కావాలా శ్రీరామ రామ. 3 రోజులు సెలవు శ్రీరామ రామ. 1 రోజులో చేయలేరా శ్రీరామ రామ. అలా శ్రీరామ నామం అటువంటి. శ్రీరాముడు అట్లే కానిము అని శ్రీరాముడు అట్లే కానిమ్మని నారదుడు హర్షోల్లసిత మనస్కుడై రాముడు చరణములకు ధ్వనమిల్లెను. హర్షముతో ఆనందముతో ఆ ప్రభు యొక్క చరణములకు నమస్కరించారు. చౌపాయి ఇప్పుడు ఇక్కడ మీకు ఇంకొక విషయం మీకు బాగా చెప్పేస్తాను. చాలా మార్లు చెప్పారు, మరొక్క మాట చెప్తున్నాను. రామచరితలో రామచంద్రుడు వాల్మీకి రామచంద్రుడు వాళ్ళు వాల్మీకి రామచంద్రుడు టోటల్ గా తన మనిషిగానే ఉండిపోయారు. తన అసలు దైవత్వాన్ని ఎక్కడ ప్రకటించలేదు. ఎవరైనా ప్రకటించినా ఆయన ఒప్పుకోలేదు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. కొన్ని సందర్భాల్లో ఎవరు ఆయన చెప్పాడు, మానుషం మాన్యే దశరథాత్మజ. నేను మనుషున్ననే నేను అనుకుంటున్నాను, దశరథుడు కొడుకుననే నేను అనుకుంటున్నాను అని చెప్పారు వాళ్ళు. నువ్వు దేవతడు వాడు. కానీ ఇక్కడ ఈయన లీలలు చాలా స్పష్టంగా ప్రకటించారు. ఇప్పుడు లేకపోతే ఈయన పిలిస్తే అగ్నిదేవుడు వచ్చి ఇవ్వడం ఏంటి? అగ్నిదేవుడు వచ్చి సీతను తీసుకుని వెళ్ళాడు కదా. అలాగే ఇప్పుడు నారదుడు వచ్చి నాకు నమస్కరించాడు. కాబట్టి తన శ్రీహరిత్వాన్ని లేదా తన దైవత్వాన్ని చాలా స్పష్టంగా ప్రకటించారు రామచరిత మానస రామచంద్ర. ప్రసన్న రఘునాథ జాని ముని నారద బోలే పుని నారద బోలే మే మృదుబాణి రామ జబహి రేరవు నిజ మాయా కొంచెం దగ్గరకు వస్తా. కొంచెం దగ్గర మోహిహు మోహి సునవు రఘురాయ తహు వివాహమై చాహవు కీన్హా प्रभु के ही कारण करैना दीन्हा सुन मुनि तो ही कहव सहरोसा बदही जय मोही तजी सकल भरोसा करहु सदा कही रखुवारी जिमी बालक राकई महतारी गहा शिशु बच्चा अनल अहिदाई तहाराकई जननी अरगाई प्रौढ़ भये तेहि सुत परमाता प्रीति करही नहीं पास विभाता मोरे प्रौढ़ा तनय समज्ञानी बालक सुता समदास अमानी जनहि मोरा बल निज बलताही दुह कहा काम क्रोध रिपु आही यहाँ विचारी पंडित मोही बजाई पायवु ज्ञान भगति नहीं तजही अंतटा శ్రీ రఘువరుడు అత్యంత ప్రసన్నుడై ఉన్నాడని గ్రహించి నారదుడు మృదుమధురంగా ఇంకొంచెం మాట్లాడుతున్నాడు. రామ రఘురామ వినవయ్య, మాయను పురమాయించి నన్ను మోహవశములుగా చేసిన నాకు వివాహేచ్ఛ ఏర్పడింది. కానీ ప్రభు నన్ను వివాహమాడనీయని కారణమేమి ప్రభు పలికెను. నువ్వు నాకు సరే మళ్ళీ నన్ను వివాహం అనేవాళ్ళ, నాకు వివాహం ఇచ్చి కల్పించేది నువ్వే.
మళ్ళీ నన్ను వివాహం ఆడినివ్వకుండా నువ్వు ఆవిడ వచ్చి నిన్ను వరించి మునీశ్వర అప్పుడు ఏం చెప్తారు? మునీశ్వర వినవయ్యా, నేను ప్రసన్నుడనై చెప్పుచున్నాను. నేను చాలా ప్రసన్నంగా ఏ కోపతాపాలు లేకుండా సమస్తమైన ఆశలను వదులుకొని అనన్య భక్తితో అది సమస్తమైన ఆశల్ని వదులుకొని అనన్యమైనటువంటి భక్తితో నన్ను ఆరాధించు వారిని తల్లి సంతానము వలె సర్వదా రక్షించదు. అది నన్ను అనన్యమైన భక్తితో ఎవరు కొలుస్తారో వాళ్ళు తల్లి తన పిల్లల్ని కాపాడినట్టుగా నేను వాళ్ళని కాపాడుతాను. శిశువు అగ్నిని కానీ సర్పని కానీ కాపాడినాడు. వాడు కోరుకుంటున్నాడులే ఇచ్చేద్దామని ఇస్తుంది తల్లి. తాకుటకు ప్రయత్నించిన తల్లి వారిని ఆ ప్రమాదం నుంచి తప్పిస్తుంది. ఆ సుతుడు పెద్దవాడైన అతనిపై ప్రేమ అది పెద్దవాడైన తర్వాత ప్రేమ ఉంటుంది. ఆ క్షణంలో వాడికి అనిపించవచ్చు నాకు కోరింది మా అమ్మ నాకు ఇవ్వట్లేదు. ఇప్పుడు సర్పము అగ్ని వరకు అక్కర్లేదండి. ఆ క్రమంలో ఏమనుకుంటాడు? మనకి నాకు ఇబ్బందికి ఇవ్వలేదు అనుకుంటా, కానీ వాడికి తర్వాత తెలుస్తుంది కదా. ఎందుకంటే తల్లిపై ఆధారపడక తను రక్షించుకుంటున్నాడు. ఇప్పుడు ఏం జరుగుతుందంటే తనని రక్షించుకుంటూ ఉంటుంది. జ్ఞానులైన భక్తులు నాకు ప్రౌఢులైన కుమారులతో సమానం. జ్ఞానులైనటువంటి భక్తులు నాకు ప్రౌఢులైన కుమారులతో సమానం. నీ వంటి భక్తులు నాకు శిశువులు. నీ వంటి భక్తులు నాకు శిశువులు. ఎందుకంటే మిమ్మల్ని రక్షించుకోవాల్సిన బాధ్యత నాది. ఇట్టి వారి భారమును నేనే వహిస్తున్నాను. జ్ఞానులు తమ బలము పైనే ఆధారపడతారు. జ్ఞానులు వాళ్ళ బలము అంటే వాళ్ళ జ్ఞానం మీద వాళ్ళు ఆధారపడి కామ క్రోధం అనే శత్రువులు శిశువుకి వాళ్ళకి కూడా సమానులే. కానీ అది కానీ శత్రువుని తుదముట్టించి పరమ భక్తులను అంటే ఈ కామ క్రోధములు వాళ్ళ దగ్గరికి రాకుండా చూసుకుని వాళ్ళని రక్షించే భారం నాదే నాయన. నువ్వు ఇప్పుడు ఆ పెళ్లి దాంట్లో పడిపోయావు అనుకో, నీకు అనన్య భక్తి చెడిపోదు. వారు నా పైననే భారం ఉంచుతారు. ఎందుకంటే వాళ్ళు నా మీదే భారం వేస్తారు. ఇంకా సర్వం శ్రీరామ చరణాలంటే ఎక్కువే. జ్ఞానులు ఆ అంతఃశత్రువులను తామే ఎదుర్కొంటారు. అది జ్ఞానులు ఏం చేయగలుగుతారు? వాళ్ళ అంతఃశత్రువుల్ని వాళ్ళని ఎదుర్కోగలుగుతారు. అంటే ఒక్క మాటలో చౌతల బాలేశ్వర నారదుడు శత్రువు లాంటి వాడు. కాబట్టి మీరు మీ శత్రువుల్ని ఎదుర్కోలేరు. కాబట్టి మీ రక్షణ భారం నాదే. ఇట్లు యోచించి విజ్ఞానులు నన్నే భజిస్తుంటారు. జ్ఞానమును పొందినను వారు నా భక్తిని వీడరు. అది వాళ్ళ జ్ఞానం పొందిన తర్వాత కూడా వాళ్ళు నా భక్తిని వదిలేరు. వాళ్ళు దోహ కామ క్రోధ లోభాది మద ప్రబల మోహకే దారి తినహ అతి దారుణ దుఃఖద రూపీ నారీ మాయా రూపీ నారీ కామ క్రోధ లోభ మదములు కామ క్రోధ లోభం మదములు ప్రబల సైన్యములు. మోహం అనే దానికి కొన్ని సైన్యాలు ఉన్నాయి. ఏంటంటే కామ క్రోధ లోపములు. ఇందు అత్యంత దుఃఖము. అందరికీ బాగా దుఃఖం కలిగించేది మాయా అనేటువంటి ఒక స్త్రీ. सुनु मुनि कहा पुराण श्रुति संता श्रुति संता मोहा विपिन कहु नारी बसंता जब तप नेमा जलाश्रय जारी कोही ग्रीष्म सोषयी सबनारी काम क्रोध मद मोह मद मत्सर भेद
సహిత ఇనహయు హర్షప్రద ఇన్హయు హర్షప్రద వర్ష ఏక వర్ష ఏక దుర్వాసన కుముద దుర్వాసన కుముద సమాజాయి సముదాయి ఇనహకః ఇన్హకః శరద సదా సుఖదాయి సరదా సుఖదాయి ధర్మ సకల సరసీరుహ బృంద హోయి హిమతిన్హి దాయి సుఖమంద పుని మమత వ్యవాస బహుతాయి పలుహి నారి శిశిర ఋతుపాయి పాప ఉలూక నికర సుఖకారి నారే నిబిడ రజనీ అది ఆరి బుద్ధి బలశీల సత్య సభమీన వనసి సమప్రియ ప్రవీణ మునీశ్వర మోహరూపమైనటువంటి వనమును పల్లవితము పుష్పితము కావించుటకు వసంత ఋతువు వంటి ఆ స్త్రీ అనేటువంటిది వసంత ఋతువు ఈ మోహరూపం అనేటువంటి వనాన్ని పెంచుతుంది. వేదములు పురాణములు ఇలా అన్ని చెప్పేశాయి. ఆ స్త్రీయే మరల గ్రీష్మ ఋతువై తప్ప జపతపో నియమములు అనేటువంటి జలాశయములు ఎండింపజేస్తుంది. సరే స్త్రీ మోహం ఎంత గొప్పదో. కామ క్రోధ మద మత్సర్యములు అనేటి కప్పలకు ఆలంబనమై వర్షమును ఆలంబనమై వర్షమును కూర్చు హర్షమును కూర్చు. వర్ష ఋతువు కూడా స్త్రీ. స్త్రీని అన్ని ఋతువులతో పోల్చాడు. చెడు సంస్కారములనేటువంటి కుముదములను పోషించు శరదృతువు కూడా స్త్రీ. ధర్మములన్నీ కమలాలు. మందబుద్ధి అయిన ఈ మన బుద్ధి స్త్రీ. హేమంత ఋతువులు హేమంత ఋతువులో ఇవన్నీ ఇవైపోతాయిగా, బుడిచిపోతాయి కదా. మమత ఎనడు ఆవాస మమతం అనేటువంటి ఒక ఆవాస వనమున శిశిర ఋతువై హరితమునొచ్చు. శిశిర ఋతువై అన్ని ఆకులు మూడు చేసేసి పాపములనేటి గుడ్లగూపలకు సుఖమును పాపములనేటువంటి గొడ్లగూపలకి సుఖాలను కూర్చురలు నిబిడాంధకార నిషి అంటే రాత్రి లాంటి. బుద్ధి బలము శీలము సత్యము చేపలను పట్టుకొని చంపుటకు ఈ స్త్రీ గాలము వంటి విద్వాంసు. అది నెక్స్ట్ అవగుణ మూల శూల ప్రద ప్రమదాసబ్ నివారణ మునిమయ్య యవ్వనములో ఉన్న స్త్రీ అన్ని దోషములకును మూలము. అది యవ్వనములో ఉన్న స్త్రీని అన్ని దోషాలకు సకల బాధలకును దుఃఖములకు ఈ విషయాన్ని తెలుసుకుని ఆ మధ్యలో బీహార్ లో కొంతమంది ప్రారంభించారు ఈ రామచరితమానసం. అప్పుడు చెప్పాడు కావున అది అంత ఆలోచన నీకు అనుదోలేదు. ఇప్పుడు అదే స్త్రీ పత్ని మనోరమాం దేహి మనోవృత్తానుసారి. అప్పుడు ఒకటే ఉంటుంది, దాన్ని నువ్వు ఎలా వాడుకుంటుంది దాన్ని. ఇదే ఇప్పుడు ఈయన చెప్పిన దాన్నే భర్తృహరి సుభాషితాల్లో చెప్పారు. మరి అక్కడ ఇచ్చారో లేదో నాకు తెలియదు. నరకద్వారము సాహసాకరము పుణ్యస్వర్గ విఘ్నంపు దుస్తర మాయాసదపేటి దంభనిధి దోషస్థానం అప్రత్యుయోత్తర సుక్షేత్రము కాలకూటం అమృతాకారంబు ధర నెవ్వాడు సృజించి స్త్రీ యంత్రమున్ పూరుషగల ఉద్బంధ క్రియాపాశమున్. సుని రఘుపతికి వచన సుహాయే ముని తను పులక నయన భరి ఆయే కహవు కవన ప్రభుకే అసిరీతి సేవకు పరమమత అరుప్రీతి జేనా భజయి అస ప్రభు
బ్రహ్మత్యాగి జ్ఞానరంక నరమంద అభాగి ముని సాదరు బోలే ముని నారద సునము రామ విజ్ఞాన విశారద సంతన के लज्जन रघुवीरा कहु नाथ भव भंजन बीरा सुनु मुनि संतन है के गुण कहु जिनहते मैं उन्ह के बस रहु शट विकार जित अनग अकामा अचल अकिंचन शुचि सुखदाम अमित बोध अनिहामित भोगी सत्यसारा कवि कोविद जोगी सावधान मानदा मदहीन धीर धर्मगति परम प्रवीण శ్రీరామచంద్రుని మనోజ్ఞ వచనంలో ఈ నారద శ్రీరామ సంవాదం అసలు వాల్మీకి రామాయణంలో లేదు. అది చెప్పండి. శ్రీరామచంద్రుని మనోజ్ఞ వచనంలో శ్రీరాముని మనోజ్ఞ వచనంలో విని నారదుడు పులకిత గాత్రుడయ్యాడు. నేత్రములో ఆనందాశ్రుడు. అతడు మనసులో సేవకునిపై ఇంతటి ప్రేమాభిమానములు మరి ఎవరు లేదు. సంసారిక భ్రమలలో పడి సాంసారిక భ్రమములలో పడి స్వామిని రామచంద్రుని భజించని వాళ్ళు అజ్ఞానులు మందబుద్ధులు నారద మహర్షి ఓ విజ్ఞాన నిధాన రామ జనన మరణ భయమును తొలగించు స్వామి జనన మరణ భయాల్ని తొలగించే స్వామి ఓ రఘువీర దయచేసి సజ్జనుల లక్షణములను తెలుపగలరు. అది దయచేసి సజ్జనులు ఎలా ఉంటారు వాళ్ళ లక్షణాలు చెప్పండి అని అడిగారు. శ్రీరాముడు ఏమని చెప్పారంటే సజ్జనుడు మునీశ్వర వినుము. కామ క్రోధ లోభ మద మోహ మాత్సర్యములు 6 అంతఃశత్రువులు జయించిన వారు పాపరహితులు నిష్కాములు స్థిరబుద్ధులు సర్వసత్యాగులు వాక్యాంత శుద్ధి గలవారు సుఖదాములు. వాక్య శుద్ధి ఉంటుంది, అంత శుద్ధి కూడా ఉంటుంది. అపార జ్ఞానులు ఇచ్చ అంటే వాళ్ళకి ఇది కావాలి. అల్పాహారం ఆహారం కూడా తక్కువ. సత్య ప్రతిజ్ఞులు కవివతంసులు అంటే మంచి కవిత్వం చెప్పారు. యోగులు సావధానులు ఇతరులను గౌరవించువారు అభిమాన ధైర్యవంతులు ధర్మ మార్గాచరణ కుశలులు అయిన వారు సత్యులు. వీళ్ళకి నేను వశుడు. గుణాగార సంసారాదు रहित विगत संदेह तजी मम चरण सरोज प्रिया तिन्ह कहु देह न गेहा वीरु गुणनिधुलु. వీరు అంటే ఈ సజ్జనులు గుణనిధులు, సంసార దుఃఖరహితులు, విగత అంటే ఏ సందేహము లేనటువంటి వాళ్ళు. సజ్జనులకు నా చరణ కమలములు తప్ప వాళ్ళ శరీరములు గాని ఇల్లు వాకిళ్ళు గాని ప్రేమ అంటే నా సేవ తప్ప వాళ్ళకి వాళ్ళ శరీరం కూడా పట్టుకోలేదు. నిజ గుణ శ్రవణ సునతు సకుచాహి పరగుణ సునత అధికి హర్షాయి సమశీతల
సమశీతల నహి త్యాగ హి నీతి నహి త్యాగ హి నీతి నీతి సరళ స్వభావ సరళ స్వభావ సబహి సన ప్రీతి స్వపహి సన ప్రీతి జప తప వ్రత జప తప వ్రత దమ సంజమ నేమ సంజమ నేమ గురు గోవింద గురు గోవింద విప్ర పద ప్రేమ విప్ర పద ప్రేమ శ్రద్ధాచమ శ్రద్ధాజమైన తన గురువు యొక్క గోవిందుడిని స్మరించుకున్నాడు. మైత్రీదాయ మైత్రీదాయ ముదిత మమ ముదిత మమ పద ప్రీతి పద అమాయ ప్రీతి అమాయ విరతి వివేక విరతి వివేక వినయ విజ్ఞాన వినయ విజ్ఞాన బోధ జతారత బోధ జతారత వేద పురాణ వేద పురాణ దంబమాన దంబమాన మద కరహిన మద కావు కరహిన కావు బూలినా దేహి ఊలిన దేహి మారగు పావు మా రఘుపావు గావహి సునహి గావహి సునహి సదా మమ సదా లీల మమ లీల లీల హేతురహిత హేతురహిత పరహిత పరహిత రతశీల రతశీల మునిసును మునిసును సాధున హకే సాధిని గుణ జేతే గుణజేత తహినా సకహి తహినా సకై శారద శృతి తేతే శారద శృతి చేతే వీరు తమ గుణ ప్రశంసలను వినుటకు ఇష్టపడరు అది ఎవరైనా వాళ్ళని మెచ్చుకున్నాను అనుకోండి ఊరుకోండి కానీ ఇతరుల అదే ఇంకా సుగుణములు ఇంకా ఇంకా చెప్పండి అనుకోండి. అదే ఎదటి వాళ్ళ గుణాలని ప్రశంసించడానికి వీళ్ళు ముందర ఉంటారు. బాగా గుర్తుపెట్టుకోవాలి. మనం పొగుడుతుంటే మనం సిగ్గుపడాలి. సిగ్గుంటే కానీ ఇతరుల సుగుణములను విని అది మిక్కిలి ఇతరుల సంతోషపడుదురు. సుగుణములు విని వీళ్ళు సిగ్గుపడతారు. అంతేగాని ఈర్ష్యపడతారు. శత్రుభావమును చూపిడి వారి యందును శత్రుభావ వీళ్ళంటే కొంతమంది శత్రువుగా చూపిస్తారు. వాళ్ళ ఎందు కూడా వీళ్ళు మిత్రభావము కలిగి ఉండు వారి మిత్రభావం యందును కలిగి ఉండి వారు ఎందుకు సమాన భావంతో ఉందురు. అంటే వీళ్ళని శత్రువులుగా చూసినా మిత్రులు చూసినా వీళ్ళు మాత్రం వాళ్ళ పట్ల ఒకే విధంగా ఉంటారు. శాంత చిత్తులు వాళ్ళు పరమ శాంతంగా ఉంటారు. శాంత చిత్తులు న్యాయవర్తనులు న్యాయవర్తనులు సరళ స్వభావులు సరళమైనటువంటి అందరి పైనను ప్రేమ కలిగి ఉంటారు. సుందరమైన ప్రేమ కలిగి జప తపో వ్రత సమాధి జప తపో వ్రత సమాధి ఆది నియమ పాలన నియమ నిరతులు పాలన చేస్తూ ఉంటారు. వీళ్ళు శ్రీ మహావిష్ణువును శ్రీ మహావిష్ణువును గురువును గురువును బ్రాహ్మణ చరణములను బ్రాహ్మణ చరణములు భక్తితో సేవించదు. భక్తితో సేవిస్తూ ఉంటారు. శ్రద్ధయు క్షమయు శ్రద్ధ శమ మైత్రియు ఆ, ఆ.
అంతేకాకుండా ఆ మన ద్రోణుణ్ణి చంపుతాడు నీ కొడుకు అని చెప్పాడు. వీడి దురదృష్టం ఏంటంటే, ద్రౌపదుడి దురదృష్టం, అప్పటి వరకు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు ఆ యజ్ఞగుండం దగ్గర కూర్చుని బాగా చెమట పట్టడంతో ఈ ద్రౌపదుడి భార్య స్నానము చేయడానికి వెళ్ళింది. స్నానం చేసి కొంచెం ఫ్రెష్ అయి వద్దామని వెళ్ళింది. పిలిచేటప్పటికి నా భార్య అని వణికిపోయాడు. నా భార్య ఇట్లా స్నానం. అప్పుడు ఉపయాజ్ అన్నాడు, నీ భార్య స్నానానికి వెళ్ళింది కదా, ఆవిడ స్నానము చేసి వస్త్రాలంకరణ చేసుకుని ఆభరణములు ధరించి మంచిగా అంగరాగములు పూసుకుని ఇక్కడికి వచ్చే వరకు నిన్ను ఈ యజ్ఞపాత్ర పట్టుకోమని ఉండమంటావా అని అడిగాడు. వాడు ఉనికిపోయాడు. ఏం చెప్పాలో చెప్పలేదు. రే బ్రాహ్మడు అంటే ఏమనుకున్నావురా, నీ కోసం నేను ఇచ్చినప్పుడు నువ్వు తీసుకోవాలి, నీ కోసం నేను ఆగను అన్నాడు. ఆ పాత్రని మళ్ళీ యజ్ఞగుండంలో పట్మని కొట్టేశాడు. కొట్టడం ఏంటి, ఆ యజ్ఞగుండంలోంచి ఇద్దరు మంచి యవ్వనంతో పుట్టేశారు. వాళ్ళే యాజ్ఞసేని దృష్టద్యుమ్నుడు. కాబట్టి ఈ కథ నేను మొత్తం మహాభారతం, శ్రీమద్ ఆంధ్ర మహాభారతం, శ్రీమద్ భాగవతము ఒక అక్షరం వల్ల ప్రవచనాలు చెప్పాను. నాకు చాలా ఇష్టమైనటువంటి ఘట్టమే. ఇప్పుడు ఇది మీకు నేను ఎందుకు చెప్పానంటే, మీరు మా బంధు చేయలేదు అనర్హుడు అని చెప్పారట. మీరు ఆ మాట విని నేను మిమ్మల్ని ప్రశంసించడానికి, అభినందించడానికి ఫోన్ చేయించాను. ఎందుకంటే ఈ రోజుల్లో కూడా ఇటువంటి బ్రాహ్మణుడు ఉంటేనే బ్రాహ్మణ్యం బతుకుతుంది. అంతే తప్పితే వాడు అసలు సంధ్యావందనం చేశాడో లేదో తెలుసుకోకుండా వాడిచ్చేటువంటి 4 కాగితపు మొక్కల కోసం ఆశపడి మనం వాడి చేత చేయించామనుకోండి, బ్రాహ్మణ్యము మిగలదు, ఈ శాస్త్రము మిగలదు. కాబట్టి నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా ఫ్రమ్ ద బాటమ్ ఆఫ్ మై హార్ట్ నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను. మహాదేవ మహాదేవ మహాదేవ్. ఎప్పుడైనా మా పీఠానికి మీరు ఇండియాకి రావడం వస్తే, మా పీఠం శ్రీమన్ మహారాజరాజేశ్వరి షోడాంబ జగన్మోహని పీఠం. మేము పాదుకాంత దీక్షాపరలో హైదరాబాద్. నిత్యము మన ఇంట్లో ప్రతి పౌర్ణమికి చక్రార్చన, శరణవరాత్రులు, శతచండితో పాటు చక్రార్చనలు అనేకం జరుగుతూ ఉంటాయి. అయినా చాలా సంతోషంగా ఉంది. మీ మాట, మీ మృదుబాణి బాగా నచ్చింది. మహాదేవానుగ్రహ ప్రాప్తిరస్తు. మహాదేవ్ 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 మహాదేవ్. ఈయన అమెరికాలో బ్రాహ్మణమ్మా. అతను చోట మా బంధువుల ఇంట్లో వాళ్ళు ఇల్లు కొనుక్కున్నారు. మా బంధువులు సత్యనారాయణతో అయిపోయింది. ఈ గణేష్ హోమం కూర్చోండి నువ్వు సంధ్యావనం చేసావనండి లేకంట నువ్వు చేయడానికి వెళ్ళావు. సంధ్యావనం చేయని నువ్వు నీ చేతని అగ్నిహోత్రం చేయించడం ఏంటి అని లేచాడు. ఆయన వెళ్ళిపోతాడు. అప్పుడు మా అబ్బాయి, మా రమణ అక్కడ ఉన్నాడు. చేయిస్తాడు. ఆ యజమాని చేసి సంధ్యావందనం చేయించి అది బ్రాహ్మణ్యం. బ్రాహ్మణ్యం అంటే అటువంటి వాళ్ళ మూలంగా బతుకుతుంది. మన అలాంటి వాళ్ళ మూలంగా బతుకుతుంది. కాగితాల కోసం ఆశపడి అందరికీ తలవంచినటువంటి నాలుగు వాడి మూలంగా బ్రాహ్మణ్యం బతకదు. బ్రాహ్మణ్యం ఎవరి మూలంగా బతుకుతుందంటే అటువంటి వాళ్ళు. ఆ బ్రాహ్మడు తల వంచడం అంటూ ప్రారంభించాడు.
శ్రద్ధ, క్షమ, మైత్రియు దయము, మైత్రి, దయ, ప్రసన్నతయు, ప్రసన్నత. నా చరణముల యందు గాఢానురాగము వారికి సహజములు. నా చరణముల యందు గాఢానురాగము వీళ్ళకి సహజములు. సహజములు అంటే వాళ్ళకి ఎవరు నేర్పక్కల్లా. అట్లే వైరాగ్యము, అట్లే వైరాగ్యము, వివేకము, విజ్ఞానము, వైరాగ్యము, వినయము, వివేకము, విజ్ఞానము, విజ్ఞానం, వేద పురాణ యథార్థ జ్ఞానము కలిగి ఉండడము, దంభము, అభిమానము, అహంకారము అనునవి వారిని దరిచేరవు. పొరపాటున కూడా అపమార్గమును అడుగిడరు. అది పొరపాటున కూడా వాళ్ళు అపమార్గమును అడుగు. వారు నిరంతరము నా లీలనే విందురు. వారు నిరంతరము నా లీలనే వింటూ ఉంటారు. వాటిని గానము చేయు. వాటిని గానము చేయు. అలాగే ఇంకొక మాట చెప్తాను, ఇక్కడ ఉంది శ్రీలలిత. ఉన్నావమ్మా? మహాదేవ గురువు గారు. ఈ శ్రీలలితకి 2 తమ్ముళ్ళు. వాళ్ళు ఫ్రాన్స్ లో ఉంటారు. వాళ్ళ నాన్నగారి తిథికి వాళ్ళు ఇక్కడికి వచ్చి పెడతారు. వీళ్ళు ఒకసారి నేను మియాపూర్ లో ఉండగా వాళ్ళు వచ్చారు. ఎందుకంటే ఇక్కడ పెడితే గానీ చల్లదండి అని వాళ్ళు ఇక్కడికి వచ్చి పెడతారు. అలాగే ప్రతి సంవత్సరము వాళ్ళ గుళ్ళో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. దానికి కూడా వాళ్ళు ప్రతి సంవత్సరానికి 3 సార్లు వస్తారు. ఎవరికి కావాలండి కాగితాలు? టిష్యూ పేపర్స్ కూడా వాడటానికి పనికిరావు చివరికి కాగితాలు. మనం సంపాదించిన ప్రతిదీ ఇక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోతాం. మనం చూస్తూనే ఉంటాం అందరు ఎదుర్కొంటా కూడా. వాళ్ళ తమ్ముళ్ళు తీసుకొచ్చింది శ్రీలలిత ఒకసారి. ఎందుకు వచ్చాను ఆయన అంటే, ఏది తిది పెట్టేసుకుని వెళ్ళిపోతున్నాడు అతను. మన వాళ్ళు ఎక్కడన్నా ఏది కొంచెం ఢిల్లీలో ఉండే ఇక్కడికి పెట్టడానికి రావడానికి వీళ్ళకి బద్ధకంగా ఉంది. ఎందుకని ఇది వేదభూమి, కర్మభూమి. ఇక్కడ పెట్టాలి ఇది. నేను అక్కడ పెడతానంటే నీకు జన్మనిచ్చి చేసి ఇవాళ నువ్వు సంపాదించుకోగలుగుతున్నావు అంటే ఎందుకు సంపాదించుకోగలుగుతున్నావు? ఇదే ధర్మము. వీళ్ళ వల్ల ధర్మం నిలిచేది. అదిగో అటువంటి శ్రీలలిత తమ్ముళ్ళ వల్ల నిలుస్తుంది. లేదా ఇందాక చేసిన బ్రాహ్మణుడు లాంటి మూలంగా తెలుసు. అతని గొంతు చాలా బాగుంది. అలాంటి వాళ్ళు అలాంటి చెత్త కుండీలు ఎక్కడ పడితే అక్కడే దొరుకుతారు. అటువంటి సింహాలు కొన్ని చోట్ల మాత్రమే. చెప్పం. నిస్వార్థముగా ఇతరుల హితమునందే తత్పరులై ఉన్నారు. అది నిస్వార్థముగా ఇతరుల హితమునందు మాత్రమే తత్పరులై ఉంటారు. మునీశ్వర వినుము. సాధువుల గుణములను ఆ వేదములు కాని సరస్వతి గాని వర్ణింపజాలరు. సాధువులు సజ్జనుల గుణములను వేదములు సరస్వతి కూడా వర్ణించలేదయ్యా. చంద్ర కహి సకన శారద శేష నారద సునత పద పంకజ అసదీన బంధు కృపాల अपने भगत गुण निज मुख कहे सिरुनाई बारहि बारा चरणनिहि ब्रह्मपुरा नारद गए ते धन्य तुलसीदास आस बिहाई जे हरि रंग रहे. సజ్జనుల గుణములను సరస్వతి దేవి శేషుడును వివరింపజాలరు. సజ్జనుల గుణములను సరస్వతి దేవి శేషుడు కూడా వివరించలేడు. ఈ మాటలను విని నారదుడు శ్రీరామచరణం జనములకు దీనబంధువు దయాళువైన ఈ విధముగా భక్తుల గుణములను ఆయనే వివరించాడు. నారదుడు శ్రీరాముని పాద పద్మములకు పదే పదే నమస్కరించి బ్రహ్మలోకమునకు చేరాడు. తులసీదాస్ ఏమన్నారంటే, సంసారమందు ఆసక్తిని వీడి కేవలము శ్రీహరి భక్తిలోనే అనిరక్తులై ఉండులాను ధన్యాలు. रावनारी जसुपावन गावहि सुनहि जे लोग राम भगति दृढ़ पावहि विनु विरागा जप जोगा दीपसिका समजुबती तन मन जन होसी
पतंग बजहि राम बदहि राम बजहि राम तजि काम मद करहि सदा सत्संग రావణారియైన శ్రీరాముని పవిత్రాశయమును కూర్చి వినడి వారును. అది రావణ యొక్క శత్రువైనటువంటి ఆ రాముడి పవిత్రమైనటువంటి గాథలు వినేవాళ్ళు, వినడి వారును, గానము చేయువారు, జప యోగ వైరాగ్యమును లేకున్నను శ్రీరాముని యందు దృఢమైన భక్తిని కలిగి ఉండును. అది అంటే మీరు జపము యజ్ఞము ఇవే చెప్పినా ఈ గానం చేస్తే చాలు శ్రీరాముని యందు. యువతి తనువు దీపశిఖ వంటిది. అది యువతి తనువు దీపశిఖ వంటిది. ఓ మనసా నీవు దానికి శలభము కావాలి, దానికి నువ్వు శలభం కావద్దయ్యా. విషయ సుఖములపై కోరికలను విషయ సుఖములపై కోరికలను గర్వమును త్యజించి శ్రీరామచంద్రుని భజింపు. శ్రీరామచంద్రుని సర్వదా సజ్జన సాంగత్యమును కలిగి ఉండు. సర్వదా సజ్జన సాంగత్యాన్ని కలిగి ఉండు. ఇది శ్రీమద్ రామచరితమానసే సకల కలి కల్మష విధ్వంసనే తృతీయ సోపాన సమాప్త కలియుగ పాపములు నశింపచేసి శ్రీరామచరితమానసములోని అరణ్యకాండము సమాప్తము. కలికాలం అమ్మా మనం ఒక రోజు ముందరే కంప్లీట్ చేసాం కాబట్టి రేపు మనం కిష్కింధాకాండ ప్రార్థనా శ్లోకం మాత్రమే చెబుదాం. ఎందుకంటే ప్రారంభించాం అనుకోండి ద్వితీయ విగ్రహం. ప్రార్థనా శ్లోకం ఉందా అమ్మా? లేదా? ఉంది, 3 ఉన్నాయి. అందులో ఒకటి కాశీ గురించి ఉంది. వెరీ గుడ్, చూసారా? కాబట్టి మనం అది ఆ 3 శ్లోకాలు చెప్తాం. ధూపమా గ్రాపయామి దాని దగ్గరికి వెళ్ళకు. ఏమిటది? చామరం. काश्मीर फलां निवेदयामि. ओम प्राणाय स्वाहा, ओम अपानाय स्वाहा, ओम ज्ञानाय स्वाहा, ओम उदानाय स्वाहा, ओम समानाय स्वाहा, ओम नमरे स्वाहा. मध्ये मध्ये स्वालिं समर्पयामि. हस्तो प्रक्षामि, कालो प्रक्षामि, मुखप्रक्षालं समर्पयामि. ताम्बूल सेवनानं शुद्धासनं समर्पयामि. అవిష్మా ఉందమ్మా. శాలికి వసీకృత శూలికి మూలికి ఘోర నీరద విముక్త శిలా గోపికా పాలికి అర్జున భూమికి విపుల విజయామి స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం. చామరం. హరే హర హర మహాదేవ హర. అమ్మ చామరం అన్నయ్యకి ఇస్తాం మరి. సరే మరి ఆది గృహస్థ శేఖరుడవైన నిను భవతాపన హృదా వేదన జే నిజద భక్తుదు భవేళ కనుగొనగలే.
బ్రహ్మ విద్యోదన భిక్షణాదు హృదయం బన్నిటి పాత్రమునందు పెట్టవే ఆదరమొప్పగ పునరయాజిత వృత్తి స్వామీస్య ప్రజాభ్య పరిపాలయేన మార్గేణ మహిం మహీజా బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు పృథివీ దేశోయం రోపరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా పుత్రా పుత్రిణః సంతు పుత్రిణః అదనా సదనాంతో జీవేమ శరదాం శతం మాం సహ కుటుంబం సర్వే జనాన్ రక్షन्तు సర్వశివ పరివారస్య ధర్మబద్ధమనోరథఫలసిద్ధిరస్తు కరోనా నివారణోస్తు ధర్మస్య నాశోస్తు ధర్మస్య విజయోస్తు సర్వం శ్రీకృష్ణచరణారవిందార్పణమస్తు. అయ్యా అరణ్యకాండ శబరితో అయింది, కానీ ఇక్కడ నారదుడిని తీసుకొచ్చారు. వాల్మీకి రామాయణంలో అసలు ఈ ఘట్టం లేదు. ఈ కిష్కింధాకాండ మొదటిలో ఇది హనుమత్ పాత్ర ప్రవేశం కాబట్టి మనం ముందు విందాము. కాశీ నుంచి తిరిగి వచ్చిన తర్వాత కిష్కింధాకాండ ప్రారంభించాం. కాశీలో వీలైతే మీకు నేను మెసేజ్ పెట్టిస్తాను, మీరు విందురు. అలా ఉందనుకో, ఈవిడ ఉన్న రోజులు ప్రవచనం నడుస్తుంది. ఆ ఉన్న రోజుల్లో ప్రవచనం నడిచిన మనకి కిష్కింధ ఏడు సుందరకాండ కూడా అయిపోయింది. యుద్ధాకాండ మాత్రం వచ్చేది చేస్తాం. మహాదేవుడి సంకల్పంతో శ్రీరామానుగ్రహం వల్ల ఇప్పటికీ 3 కాండలు చెప్పుకునేటువంటి భాగ్యం మనకు కలిగించారు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. ఆహారం స్వీకరిస్తున్నా. మహాదేవ మహాదేవ్ 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 శ్రీలలిత మహాదేవ్ 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 మైనా కేక్యూ మహాదేవ గురువు గారు. మహాదేవ్ మహాదేవ గురుగారు, మీ పాద పద్మములకు నా శిరస్సు వంచెత్తుకోటి నమస్కారాలు. అమ్మగారి పాద పద్మములకు నా శిరస్సు వంచెత్తుకోటి నమస్కారాలు. మహాదేవ 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 మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. కన్నప్ప, నువ్వు ఇక్కడికి వచ్చే మనందరం ఇక్కడి నుంచి వెళ్దాం. అలాగే గురుగారు, అదే చెప్పింది ఇమక్క. అదే బైక్ చేస్తాం కదా, తీసుకొస్తారు, మళ్ళీ ఆ నుంచి అట్లే కలిసిపోదాంలే అనింది. అంటే ఉదయమే రావాలన్నా నైట్ రావాలన్నా గురుగారు? నైట్ వచ్చేసి నైటే వచ్చేయాలన్నా? అలాగే. మీ చిన్న గురువు గారు ఉన్నారుగా, మీ చిన్న గురువు గారి ఇంట్లో ఉంది కదా. అలాగే గురుగారు. మహాదేవ 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 గురువు గారు. మహాదేవ్ మహాదేవ్ మహాదేవ్. సీతమ్మ మహాదేవ గురువు. మహాదేవ్.